శంషాబాద్లోని విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. కస్టమ్స్ ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులు జరిపిన తనిఖీలో భారీ ఎత్తున గంజాయిని గుర్తించారు. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతడి లగేజ్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా రహస్యంగా దాచి ఉంచిన 14 కిలోల గంజాయి లభ్యమైంది. అనంతరం వెంటనే అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పట్టుబడిన గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీన్ని ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇటు గంజాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడిని తీసుకుని అతన్ని ప్రశ్నిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరింత డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, అంటే ఎంత మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, అలాగే ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు, వీరంతా ఎక్కడికి తరలిస్తున్నారన్న వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరొకసారి భారీగా గంజాయి పట్టుకున్నట్లుగా చెప్పుకోవాల్సి ఉంది. ఇతర దేశాల నుంచి కూడా చాలా చాకచక్యంగా ఇటు ఇండియాకి, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి కావచ్చు గంజాయి సరఫరా అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. హైపోర్నిక్ సంబంధించిన ఒక రకమైన గంజాయిని కూడా ఇతర దేశాల నుంచి ఇటు పక్క వీళ్ళు నిఘా ఉన్నా కానీ పట్టుకొస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. గతంలో పెద్ద మొత్తంలో హైపోర్జనిక్ సంబంధించిన గంజాయిని పట్టుకొస్తే తాజాగా 14 కిలోల సంబంధించిన గంజాయిని కూడా పట్టుకుని అయితే ఈ సంబంధించి కూడా ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ఎక్కడి నుంచి, ముఖ్యంగా మనకి ఇండోనేషియాతో పాటు ఇతర దేశాల నుంచి కూడా వస్తుంది, కానీ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఇటు ఎయిర్పోర్ట్ లో లగేజ్ తో పాటు అన్ని తనిఖీ చేసిన తర్వాత కూడా ఫ్లైట్ ఎక్కేందుకు అవకాశం ఉండదు. కానీ నిఘా లోపం కారణంగానే కూడా ఇటు దేశాల దాటి ఈ రకమైన గంజాయి కూడా ఇటు హైదరాబాద్ చేరినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్ అధికారులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 14 కేజీలకు సంబంధించిన గంజాయి పూర్తి స్థాయిలో కూడా ఒక ట్రాలీ బ్యాగ్ లో దీన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండే విధంగా ప్యాక్ చేసి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఓకే కిరణ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి గంజాయి కలకలం రేపింది. 14.7 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ నిందితుడిని సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇక్కడ ఎవరికి సప్లై చేయడానికి వెళ్తున్నారు, అంటే గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయా, ఈ విధంగా గంజాయిని తీసుకుని వచ్చారా అంటే ఈ అన్ని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే 14.7 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే దీనిపైన లోతుగా దర్యాప్తు జరిపి దీని వెనక ఎవరున్నారు, ఇతను ఎవరికి సప్లై చేయడానికి వెళ్తున్నారు అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఈ అన్ని విషయాలను కూడా తెలిసి మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.